ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. కొంచెం ఓర్చుకో పంకజం. తనకి హిస్టీరియా అని తెలుసు కదా, ట్రీట్మెంట్ జరుగుతోంది, తొందరలోనే బాగవుతుంది. ఓర్చుకుంటానే ఉన్నానయ్యా. కాకపోతే చిన్నమ్మాయి గారికి ఆ జబ్బు తగ్గేలోగా నేను ఉంటానో పోతానో అని భయంగా ఉందండి అయ్యా. ఎప్పటి నుంచో పనిచేస్తున్నావు, కొంచెం ఓర్చుకో పంకజం. ఈ నెల నుంచి జీతం పెంచుతానులే. అట్టాగేనండి అయ్యా, అట్టాగేనయ్యా. పంకజం, పంకజం! పంకజం, అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళు. వెళ్ళి తనకేం కావాలో చూడు, లేదంటే మళ్ళీ ఏం విసురుతుందో ఏంటో. వెళ్ళు. అలాగేనయ్యా. ఏమో ఈరోజు ఏమవుతుందో ఏటో. అసలే కోపిష్టి, ఆపై హిస్టీరియా జబ్బు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఎందుకు కోపడుతుందో తెలీదు. పని మానేసి పోదామా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చినంత జీతం ఇస్తున్నారు. వెళ్ళలేను. ఇప్పుడు ఏం పగులుతుందో ఏంటో. పంకజం, చెప్పండి అమ్మా. టైం ఎంత అయింది? 12:30 అయిందమ్మా. ఈ టైంకి నేను భోజనం చేస్తానని నీకు తెలీదా? తెలుసమ్మా. మరైతే నేను అడిగేంతవరకు పెట్టవా? పెడతానమ్మా, ఇప్పుడే పెడతాను. కూర్చోండమ్మా. పంకజం, పప్పొద్దు, సాంబార్ వెయ్. మీరు తినండమ్మా. అవును, ఆ ముక్కికి నుదుటికి ప్లాస్టర్స్ ఏంటి? మీ చలవేనమ్మా. అంటే అది మీరు ఊరికే ఫోన్ అలా విసిరారు కదమ్మా, అది క్యాచ్ పట్టుకోలేక వదిలేశాను. దెబ్బ తగిలింది అంతేనమ్మా. తప్పు నాదే. కాదులే, తప్పు నాదే. కోపంతో నేనే విసిరాను. సారీయే. పర్లేదమ్మా. అమ్మయ్యా. పంకజం, వంట ఎలా ఉందని అడగవా? అడుగుతానమ్మా. ఎలా ఉందమ్మా? బాగుంది. అమ్మయ్యా, బతికిపోయాను. నిన్న కాస్త కోపంలో ఉన్నాను పంకజం, అందుకే నీ మీద కాఫీ కప్పు అలా విసిరేశాను. ఓ అలాగా అమ్మా. ఎందుకు ఏంటి అని అడగవా? చచ్చాను. అడిగితే ఏమవుతుందో, అడగకపోతే ఏమవుతుందో ఏంటో. ఏంటి అలా చూస్తున్నావు? ఏం జరిగిందో అడగాలి కదా, అడగవేంటి? అడుగుతానమ్మా. ఏం జరిగిందమ్మా? అంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? అవును, నిన్న కూడా ఇలాగే సాంబార్ బాగా చేశావు. అది తిని క్లాస్లో కూర్చుంటే నిద్రొచ్చింది. మా లెక్చరర్ తిట్టారు. అంతే, నాకు కోపం వచ్చింది. లెక్చరర్ మీద నేను కుర్చీ విసిరేశాను.
ఆయన ఉన్నాడా పోయాడా అమ్మా? ఏమో ఎవరికి తెలుసు. ఆ కోపంలో ఇంటికొచ్చాను, నువ్వు కనిపించావు, అందుకే అలా విసిరేశాను. తప్పు చేసింది నువ్వే కదా, అవునా కాదా? అవునమ్మా, నేనేనమ్మా, నేనే. మీకు రుచిగా వండడం నాదే తప్పమ్మా. ఇవాళ కాలేజీకి వెళ్ళడం లేదు కదమ్మా? లేదులే. బతికిపోయానురా దేవుడా. అవును పంకజం, కాలేజీలో అంతమంది ఉన్నారు, ఎవ్వరికి రాని కోపం నాకే ఎందుకొస్తుంది? అలా చేయడం రైటా రాంగా? చంద్ర దేవుడు, ఇప్పుడు రైట్ అనాలా రాంగ్ అనాలా? ఏదంటే ఏం జరుగుతుందో ఏమో బాబోయ్. అలా చూస్తావేంటి, చెప్పు, రైటా రాంగా? రైటేనమ్మా. మీకు కోపం వచ్చేలా చేయడం వాళ్ళది తప్పు, మీ రైటు. ఏంటి రైటు? లెక్చర్ మీద అలా ఎవరైనా కోపం తెచ్చుకుంటారా? అసలు నాకు ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇవ్వడం వల్లే నాకు అందరి ముందు పరువు పోతుంది. అయ్యో లేదమ్మా, మీరు చేసింది రాంగేనమ్మా, రాంగే. నేను రాంగా? నన్ను పట్టుకుని రాంగ్ అంటావా? నిన్ను నిన్ను పట్టుకుని రాంగ్ అంటావా? నిన్ను చంపేస్తాను. రాంగ్ అంటావా? నిన్ను అసలు నువ్వున్నది ఎందుకు? నాకు మంచి సలహాలు ఇవ్వడానికే కదా. నాకు ప్రతిరోజు కోపం తప్పిస్తున్నావు. నిన్ను ఏం చేసినా తప్పు లేదు. ఆగమ్మా, అయ్యో ఆగు. కావేరి, ఆగమ్మా. ఈ రోజు నా చేతిలో చంపేస్తాను. నిన్ను వదిలిపెట్టను. నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. వదలండి నాన్న, నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. కావేరి, సార్ తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. ఓకే సార్. అమ్మా, పంకజం, అయ్యగారు అలాగేనయ్యా, అర్థమైంది. సర్దుకుపోవాలి అంతే కదయ్యా? అట్టగేనయ్యా. అయ్యా, ఎందుకేనో మంచిది, కొద్ది రోజులు హాస్పిటల్లో చేర్పించండి అయ్యా. సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసేసి. బాత్రూమ్ అటు కాదు, ఇటు రైట్ సైడ్ వెళ్ళు. తీసుకో ప్రియా. నాకొద్దు రానమ్మా. నువ్వొద్దన్నా రెస్టారెంట్ వాళ్ళు బిల్లేం తగ్గించరు. పర్వాలేదు, తాగు. అలా ఉమ్మనుండకే, నవ్వితేనే చూడ్డానికి బావుంటావు. కాస్త నవ్వు. ఏంటి రానమ్మా, నా పరిస్థితి తెలుసు కూడా ఎలా నవ్వమంటున్నావు? నవ్వెలా వస్తుంది? ఆ పరిస్థితుల నుండి నువ్వు బయటపడ్డానికి ఏం చేస్తే బావుంటుందనే ఆలోచించడానికి రమ్మన్నాను. ఇప్పుడు మన ముందున్న మొదటి సమస్య ఏంటి? ఆ కృష్ణ ఎక్కడుంటాడో వెతికి పట్టుకోవడం. పట్టుకుందాం. అది చాలా కష్టం రానమ్మా. ఆ కృష్ణ ఒక ప్లాన్తో చేశాడు రానమ్మా.
ప్రతిదీ మోసమే. గుళ్ళో తన మనుషుల్ని పెట్టి వాళ్ళ చేత నాటకం ఆడించి అతను చాలా మంచివాడు అని నేను అనుకునేలాగా చేశాడు. ఆ రోజు గుడిలో కాళ్ళు లేని మనిషిలా నటించిన అమ్మాయి ఆ కృష్ణతో కలిసి కారులో రావడం నేను చూశాను. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాతనే కృష్ణ అసలు రంగు బయటపడింది. అతని ఫోన్ నెంబర్ అబద్ధం, అతను తీసుకెళ్లిన గెస్ట్ హౌస్ వాళ్ళది కాదు. కనీసం అతని కార్ నెంబర్ అయినా గుర్తుందా? లేదు రానమ్మ, ఆ క్షణం అతను కనిపించగానే బాధతో ఆ కారు వెంట పరిగెత్తానే కానీ కారు నెంబర్ని గుర్తుపెట్టుకోలేదు. సరే, నువ్వేం టెన్షన్ పడుకో. ఆ కారు ఏ ఏరియాలో కనిపించింది? జూబ్లీ హిల్స్. అయితే అతను ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఏరియాలోనే ఉండుంటాడు. మనం పొద్దున లేస్తే గిరాకీల కోసం తిరుగుతూ ఉంటాం కదా, ఏదో ఒక చోట ఖచ్చితంగా అతను మళ్లీ కనిపిస్తాడు. ఈసారి అతను కనిపిస్తే అతన్ని అస్సలు వదలకు. ఏమో రానమ్మ, అతను మళ్ళీ కనిపిస్తాడనే నమ్మకం నాకు లేదు. నీకు ఆ రోజు గుళ్ళో కనిపించిన అమ్మాయిని మళ్ళీ చూస్తే నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతాను, కానీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో ఎవరికి తెలుసు? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి డబ్బుల కోసం పక్కదారులు పట్టే క్యారెక్టర్. అలాంటి వాళ్ళు ఏ పబ్బుల్లోనూ తిరుగుతూ ఉంటారు, వెతికితే దొరికిపోతారు. ఆ అమ్మాయిని పట్టుకుంటే ఆ కృష్ణని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. అదంతా తర్వాత చూసుకుందాం రానమ్మ. ముందు నాకొచ్చిన సమస్య నుండి ఎలా బయటపడాలో అదే ఆలోచించు. ఒరే, ఆ మాయను అస్సలు వదలకూడదు. దాన్ని వదిలేశామంటే మనకే డేంజర్. ఈ పాటికి అదెప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటుందిరా. తనెక్కడున్నా నువ్వు వెతికి పట్టుకుంటావన్న విషయం ఆ మాయకు బాగా తెలుసు. ఎప్పుడో బిచాన ఎత్తేసి ఉంటుంది. ఎంత దూరం పారిపోతుందిరా? ఈ కృష్ణ తలుచుకుంటే పాతాళంలో దాక్కున్నా పట్టుకుని పైకి లాగుతాను. ఈరోజు మళ్ళీ ఎక్కడ తాగపడిపోతాడో ఏంటో. చిచ్చి, ఎవరు రానమ్మా? అరే ప్రియా, వాడు పెద్ద తాగుబోతోళ్లే. వాడి గురించి మనకెందుకులే. ఇప్పుడు నీ సమస్య ఏంటి చెప్పు. ఏంటంటావేంటి రానమ్మ? ఆ పూజారి గారు ఇంటికొచ్చి అమ్మవారి దగ్గర దీపం పెట్టాలి అని చెప్పారు. నేనెలా దీపం వెలిగించగలను? మా నాన్నని మోసం చేసినట్టు ఆ అమ్మవారిని మోసం చేయలేను కదా. ఏ ఏంటిది? ముందు కన్నీళ్లు తుడుచుకో ప్రియా. నెత్తి మీద ఒక నీళ్ల కుండ పెట్టుకున్నట్టు కదిలిస్తే చాలు, కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. మరేం చేయను రానమ్మా. అమ్మవారి ముందు కన్నెపిల్ల దీపం పెట్టి ఉత్సవాలు మొదలు పెట్టాలి అన్నారు. ఆ మాట వినగానే నాకు గుండెల్లో తట్టుకోలేని బాధ. నేను కన్యని కాదు అని బయటకి చెప్పలేను, అలాగని దేవుణ్ణి మోసం చేయలేను. సరే, నువ్వు ముందు కంగారు పడకు. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది, ఆలోచిద్దాం. ఒక సమస్య అయితే పరిష్కారం ఆలోచించచ్చు రానమ్మా. ఒకదానికొకటి సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి. మా నాన్న నాకు సంబంధం తీసుకొచ్చాడు. తన ఫ్రెండ్ కొడుకు నన్ను చూసి ఇష్టపడ్డాడంట.
నన్ను పెళ్లి చేసుకోవడానికి 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తానన్నాడంట. ఆ, అంతేనా? 25 లక్షలు ఏం సరిపోతుంది? ఓ 1 కోటి రూపాయలు డిపాజిట్ చేయమని చెప్పాల్సింది. రానమ్మా. నిజం ప్రియా. హ, అసలు ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకడం చాలా కష్టంగా ఉంది తెలుసా? అందులోనూ నీలాంటి మంచి వాళ్ళు దొరకాలంటే ఇంకా కష్టం. ఏంటి నాలాంటి ఆడపిల్ల? పోరానమ్మా. సరే, ముందు జ్యూస్ తాగు. తాగు తాగు. మ్మ్. మ్మ్. ప్రియా, ఆ రోజు నువ్వు తాకట్టు పెట్టిన ఈ చైన్ని అతనే విడిపించి తీసుకొచ్చాడని చెప్పావు కదా? అవును. ఆ రోజు గుళ్ళో ఈ చైన్ మెల్లో వేసి చాలా ప్రమాణాలు చేశాడు. ఈ గోల్డ్ చైన్ ఎక్కడ తాకట్టు పెట్టావు? ఎప్పుడు పెట్టే శంకర్లాల్ దగ్గర. ప్రియా, అతను దొరికిపోయాడు. ఎలా రానమ్మా? తప్పు చేసినవాడు ఎక్కడైనా దొరికిపోతాడు. కాకపోతే మనం తెలివిగా వెతకాలి. అతను నిన్ను నమ్మించడానికి చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. అతనికి తెలియకుండానే దొరికిపోయాడు. పద వెళ్దాం. పద. రణమ్మా పాస్ చేయి. ఇదిగో ఇతనే ఆ కృష్ణ. ఇతనా? ఇతను నీకు తెలుసా? తెలిసేంటి, చాలా బాగా తెలుసు. తను తాగేసి స్పృహ లేకుండా ఉంటే ఓ రోజు ఇంటికి తీసుకెళ్లి దించాను. అక్కడి దాకా ఎందుకు? ఆ రోజు నువ్వు గుడి దగ్గర తనొస్తాడని ఎదురుచూస్తూ ఉన్నావు కదా. ఆ రోజు ఇతను నా ఆటోలోనే ఉన్నాడు. నీకు గుర్తుందా? ఆ రోజు ఆటోలో ఒక మనిషి తాగి పడిపోయి ఉన్నాడు అని చెప్పాను కదా. ఇప్పుడే కదా తనని రెస్టారెంట్లో చూశాను. అది ఎవరో కాదు, ఇదిగో ఈ కృష్ణే. అవునా? నువ్వు చాలా మోసపోయావు ప్రియా. కుడికాలు ముందు పెట్టి లోపలికి పద. ఎందుకు రానమ్మా? ఎందుకంటే నువ్వీ ఇంటికి కాబోయే కోడలివి. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే